यो भूतं च भव्यं च सर्वं यश्चाधिति तिष्ठति यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రభాకర్ గారు గతి తప్పుతున్నారు. ఎలా అంటే శబ్దాలను వెతికి వెతికి పట్టుకున్నట్టుగా మీ అభిప్రాయం ఉంటున్నది. ఎదుటి వారికి విసుగు కలిగిస్తుంటది. ప్రతిభావంతులు వినడానికి ఆసక్తి కనపరచారు. సహజమైనటువంటి స్థితిలో ఉండాలి. శబ్దాలను ఏరుకున్నట్టుగా వెతుక్కున్నట్టుగా అలా ఉండకూడదు. సహజమైనటువంటి స్థితిలో వస్తూ అభిప్రాయం చాలా లోతుగా చెప్తున్నారు. కాబట్టి అలా వెతుక్కున్నట్టుగా అనిపించదు. ఓ సరే, ధన్యవాదాలు. ఓం నమస్తే ఆచార్య. సర్భ్యో నమో నమః ఆచార్య. అందరికీ నమస్తే ఆచార్య. బృహదారణ్యకోపనిషత్తు 5వ అధ్యాయము 2వ బ్రాహ్మణంలో ఉన్నాము. ఇవాళ ఎందుకు అవుతుంది? రేపు. ప్రణవ్ ముని గారు అడుగుతున్నారు ఏంటంటే, సర్వాంతర్యామి అయినటువంటి పరమేశ్వరులో మనం ఎలా ఉన్నాము అనేటువంటి విషయం నిన్నొచ్చింది. అదే సందర్భంగా ఒక వర్గము వారు భగవంతుడు బిందు స్వరూపము ఈ చుక్కలాగా కనిపిస్తున్నాడు అని చెప్పేసి ఒక వర్గం వారు చెప్తుంటారు. వాళ్ళు ఆ బిందు స్వరూపాన్ని ఎద మీద గుర్తుగా పెట్టు బ్రహ్మకుమారి వాళ్ళు ఓం శాంతి అని అక్కడ సిలువలాగా వేలాడ తీసుకొని ఆ చుక్క చూపించడం, కోడిగుడ్డులో చుక్క చూపించడం. సర్వవ్యాపకుడు, ఏకదేశీయుడు. ఒకవేళ ఆ చుక్కే నిజమైతే, ఆ చుక్కే భగవంతుడు అనేటువంటి రూపమే నిజమైతే, భగవంతుడు నిత్యుడు కాదు. భగవంతుడు అంతర్యామి కాడు. భగవంతుడు తనే సీమిత పరిధిలో ఉన్నాడు. కాబట్టి ఎల్లరకు 84 లక్షల కోట్ల జీవరాశుల యొక్క వాటి ఫలములను పరిష్కరింపజేయలేడు. ఎందుకు అని అంటే, రూపం ఆకృతిలో ఇమిడిపోయినటువంటి అతను ఆ రూపం లేనిది రూపొందించబడింది. రూపం, ఆ రూపానికి నాశనం ఉంది. అంటే భగవంతుడికి నాశనం ఉంది. ఏకదేశ అవుతాడు కదా. ఒక చుక్కగా వాళ్ళు చూపిస్తున్నటువంటిది, ప్రజలను భ్రమింపజేస్తున్నటువంటిది భావజాలం సరైనటువంటిది కాదు. చుక్కగా చూపించడానికి ఆ చుక్క ఆకృతి రూపం. భగవంతుడేమో నేను ఋగ్వేదము 10వ మండలము, ఋగ్వేదము 4వ మండలము 21వ సూక్తము 1వ మంత్రంలో అహం సూర్యస్య కక్షాయాం అస్మి ఋషిరస్మి విప్రః అహం మనురభవం సూర్యస్య కక్షాయాం ఋషిరశ్మి విప్రః అని చెప్తున్నాడు అనమాట. నేను మనురభవం. అహం అంటే నేను, మను అంటే మననశీలుడనై సూర్యుని యొక్క పరిధిలో ఋషిరశ్మి విప్రః సమాధిస్థ యోగి మాదిరిగా
ఒక విప్ర అంటే బ్రాహ్మణుడు వలె నేను ఉన్నాను అంటే, బ్రాహ్మణుడు అంటే ఏంటంటే ఇక్కడ సర్వసంగ పరిత్యాగి బ్రహ్మతత్వం నెరిగేటువంటి అతనిని బ్రాహ్మణుడు అంటుంటారు. మళ్ళీ అతను ఋషి అని అంటే ఋషేర్ ప్రోక్తం ఆర్షం అంటే పరమాత్మని ద్వారా నిరంతరంగా వస్తున్నటువంటి జ్ఞానగంగ ప్రవాహం. అంటే ఋషి అనేటువంటిది మనకు మానవులకు, భగవంతుడికి ఋషి కాదు, మనం తొందరగా గుర్తించుకుంటాము అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. భగవంతుడు ఆనువంశికంగా అని అంటే అతనికి వంశము లేదు, అతనికి రూపం లేదు, అతనికి జన్మ లేదు, ఏదీ లేదు. కాబట్టి తనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని నిరంతరంగా ఈ రహస్యాన్ని ఋగ్వేదము 10వ మండలము 190వ సూక్తములో 3వ మంత్రం మనకు దయానంద సరస్వతి తీసుకొచ్చి సంధ్యోపాసన అఘమర్షణ 3వ మంత్రం 2వ చరణంలో ప్రతిదినం ఉదయం సాయంత్రం దానిని జపం చేపిస్తున్నాడు. యథాపూర్వం అకల్పయత్, యథాపూర్వం ఇదివరకు సృష్టిలో, ఇంతకుముందు సృష్టిలలో ఎన్ని రకాల సృష్టిలు అయితే జరిగాయో ఆ సృష్టిలలో ఏ రకంగా అయితే ఉందో అదే విధంగా ఇప్పుడును ఉంది అనేటువంటిది అభిప్రాయం. అందుకని భగవంతుడు ఆ యొక్క నిరంతరంగా జ్ఞాన ప్రవాహాన్ని ప్రసాదింపజేస్తున్నాడు. కాబట్టి భగవంతుడి యొక్క జ్ఞానానికి నాశనం లేదు అని చెప్పేసి ఈ యథాపూర్వం అకల్పయత అనేటువంటి శబ్ద అంతరార్థం ద్వారా భగవంతుడు స్వయంగానే చెప్తున్నాడు. కానీ ఈ రూపం ఆకృతి ఏదైతే ఉందో అది సరైనటువంటిది కాదు, భావజాలం. భగవంతుడు ఈ యొక్క సూక్ష్మాతి సూక్ష్మ స్వరూపాన్ని అమీబా నుంచి మొదలుకొని డైనోసార్ వరకు, అంటే అతిపెద్ద రాక్షస బల్లి వరకు జీవరాశులన్నింటినీ అంచెలంచెలుగా అంతకంతకు వికసింపజేసి చూపిస్తున్నాడు. అదే విధంగా మన జీవితాలను కూడా ఏ జన్మలో ఏ ప్రాణులైతే జన్మిస్తూ ఉన్నాయో వాటన్నింటినీ సైతం పుట్టించేది సూక్ష్మంగా చిన్నగా పుట్టించిన వాటి జీవితం ముగిసే వరకు దేహాలను ఎదిగింపజేస్తూ తన యొక్క అంతరాత్మను సూక్ష్మాతి సూక్ష్మంగా స్థూలాతి స్థూలంగా అన్నింటిలో అతనుండడం, అన్నింటినీ తనలో ఇముడ్చుకోవడం, ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. ఈ రహస్యాన్ని మనం పట్టుకోవాలన్నట్టుగా దీంతో ఈ యొక్క ఎవరైతే వారు సూక్ష్మంగా కోడిగుడ్డులో చుక్క రూపంలో చూపిస్తున్నారో అది ఖండితం అవుతుందన్నమాట ఈ యొక్క దృష్టాంతంతో. అందు గురించి సూక్ష్మాతి సూక్ష్మము కూడా స్థూలాతి స్థూలం కూడా. సూక్ష్మాతి సూక్ష్మం ఏంటంటే నేను, నా స్వార్థం, ఇది సూక్ష్మాతి సూక్ష్మం. స్థూలాతి స్థూలం భగవంతుడి యొక్క వ్యవస్థలో మనం ఉండడం. ఒక తండ్రి కడుపున పుట్టించి మనల్ని కుటుంబ వ్యవస్థలో చూపించడం, ఒక ఊరిలో నాగరికునిగా మనల్ని ఒక సర్పంచి, ఒక కలెక్టరు, ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఒక దేశము అంతర్భాగంగా చూపించడం. అందరిలో నేను, నాకు నేను అనేటువంటిది, నేను నా స్వార్థం అనేటువంటిది సూక్ష్మాతి సూక్ష్మం. అందరిలో నేను, అందరిలో అంతర్భాగం అంటే భగవంతుడి వ్యవస్థలో ద్రౌపది ముర్ము గారికి అధీనంగా. ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్పేటువంటిది పొద్దున రోజు చదువుతున్నారు, అది అశుద్ధమైనటువంటి ఉచ్చారణ. మదీనా శ్యామ శరదా శతం, అది ఏమంటారు, ప్రాతకాలీన మంత్రాల్లో చదువుతున్నారు. అది సవరించాలి, అది ఉచ్చారణ దోషం వల్ల ఆ రకంగా వస్తుంది అన్నట్టుగా. అది సవరిస్తే బాగవుతుంటాయి. చాలా మంచిగా చదువుతున్నారు. ప్రాతకాలంలో అది చదవరు కదా. సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం
ఈ ఏమంటారంటే వీర్యం కరవావహే తేజస్విన మదీతమస్తు మదీత పట్టుకున్నారా శ్యామలయ్య గారు? మదీత అంటే వాళ్ళు మక్కా మదీనా వాళ్ళకు వెళ్తుంటది. మళ్ళీ సంధ్యోపాసనలో అదీనాహ అన్నది అక్కడ మదీనాహ అని చదువుతుంటారు అనమాట. అది ఉచ్చారణ దోషం వల్ల ఆ రకంగా తప్పుడు అర్థం వస్తుంటది. ఇక్కడ చెప్పండి. అంటే అర్థాలు తెలియక అట్లా చదువుతున్నాం ఆచార్య. మళ్ళీ ఇంకోటి ముదవాదన్నహ అంటే ముదదన్నహ అని అంటున్నారు. అది ఉచ్చారణ దోషమే. అవన్నీ తర్వాత సవరించబడుతుంటాయి. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నటువంటి వాడు, స్థూలాతి స్థూలంగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. అందుకని ఈ నేను నా స్వార్థమని జీవాత్మలు ఏ రకంగా అయితే చూపిస్తున్నాడో ఆ జీవాత్మలలో కూడా వాటి అంతఃకరణంలో ఉండి ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని, ఇది మంచిది, అవును చెయ్యం బాగుంటది, అందరికి ఉపయోగపడుతుంది, నీకు ఉపయోగపడుతుంటది అని చెప్పేసి ఉల్లాసం ఉత్సాహాన్ని చూపించడం. సూక్ష్మాతి సూక్ష్మం స్థూలాతి స్థూలం ఈ రెండు రకాలు చూపిస్తున్నాడు. కాబట్టి వారి భావజాలం సరైనటువంటిది కాదనిపిస్తుంది. ఇక ఈ బృహదారణ్యకోపనిషత్తులో ఇక్కడ భగవంతుడు యజుర్వేదం యొక్క అభిప్రాయాన్ని యాజ్ఞవల్క్య మహర్షి ఈ రకంగా చెప్తున్నాడు. ఏంటంటే ప్రజాపతి దేవతలకు అంటే విద్వాంసులకు దా అని చెప్తున్నాడు. దా అంటే ఈ యొక్క ఇంద్రియాలను దమనము అనేటువంటి భాష సరైనటువంటిది కాదు. దమనము అంటే ఏంటంటే అణిచివేసేది ఏంటంటే ఇప్పుడు బలహీనంగా ఉంది కాబట్టి అణిగమని ఉండడం. ఇప్పుడు ఈ బాలాజీ గారు శ్యామలయ్య గారు ఫోన్ చేస్తే ఏమంటారంటే పటేల్ అంటుంటారు. పటేల్ అంటే గుర్తుపెట్టావా, నేను పాలేరును, పెద్ద పాలేరును అన్నట్టుగా భాష వస్తుంటది. అది మరి వారు ఎందుకు గమనించాలి? భాష మార్చాలి. ఊరి వాళ్ళు దొర అని చెప్పేసి వాళ్ళని అంటుంటారు. ఈ దొరతనము, ఈ పటేల్తనం ఇంకొకరికి ప్రత్యేకత ఇచ్చినప్పుడు అక్కడ మనల్ని మనం తగ్గించుకున్నట్టుగా కనిపిస్తుంది. తగ్గించుకోవడం అంటే వాళ్ళ అహంకారాన్ని పెంచి మీ పెత్తనం ఇలాగే కొనసాగాలి అనేటువంటిది అభిప్రాయం. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు, శ్యామలయ్య గారు? ఊళ్ళో వ్యవహారికంగా ఎవరిని ఎట్లా కొంత పేర్లు ఉంటాయి కాబట్టి ఆ రకంగా పిలిస్తేనే కొంత పేర్లు ఉంటాయి. దయానంద సరస్వతి ఏమని చెప్పాడంటే మన వ్యక్తిగత పరిచయాన్ని ఎలా పరిచయం చేసుకోవాలంటే ఈ కులము, జాతికి, ఊరికి వర్తించేటువంటివి కాకుండా ఆర్య అనే శబ్దం, మన పేరు తర్వాత ఆర్య అనే శబ్దం వాడాలి. అంత మనం ఒకటే. అందుకే ఆర్య సమాజం, ఆర్యుల యొక్క సమూహం, సమాజం ఆర్య సమాజం. స్త్రీలైతే ఆర్య దీర్ఘం, పురుషులైతే ఆర్య రసం. ఈ రకంగా పలకాలే అని చెప్పాడు అనమాట. ఒకరిని వారి అహంకారాన్ని పెంచి వారి దగ్గర మనం అణిగి ఉండేటువంటిదే ఈ ప్రత్యేకతతో వారిని పొగడడం, ముఖస్థుతి. ఇటువంటిది సరైనటువంటిది కాదు అని చెప్పేసి ఆ దమనము అంటే ఏంటంటే భగవంతుడు ఈ షట్చక్రాలలో చెప్తున్నటువంటి రహస్యం ఏంటంటే అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్మిన్ హిరణ్య కోశ తస్మిన్ జ్యోతిష ఆవృత. అంటే 8 చక్రాలు నవరంధ్రాలతో ఉన్నటువంటి ఈ దేహం, దాంట్లో జ్యోతిష స్వరూపంగా ఉన్నటువంటి హిరణ్యం అంటే బంగారం రంగులో ఉన్నటువంటి దాంట్లో జ్యోతిష ఆవృత, జ్యోతి ఆవృతమై ఉంది. బంగారు రంగులో ఉన్నటువంటి జ్యోతి. మీరు వారు ఈ వెంకట నరసింహారావు గారు ఉన్నారు కదా, వారు మంత్రపుష్పం మీద చెప్తుంటారు. ఇవాళ వీడియో పెడతాను చూడండి. ఆ జ్యోతి ఏ రకంగా ఉన్నది అనేది దాని మీద వ్యాఖ్యానం వారు బాగా చేస్తున్నారు.
ఇదివరకు చాలాసార్లు పెట్టాను, మళ్ళీ కూడా పెడతాను, చూడండి. ఆ యొక్క భగవంతుని స్వరూపం, ఈ యొక్క హిరణ్యమయం జ్యోతి స్వరూపం కప్పబడి ఉంది, ఆవరించబడి ఉన్నది అని చెప్పేసి చెప్తున్నాడు. మంత్రపుష్పం యొక్క వ్యాఖ్యానం చాలా బాగా చేశాడు. అది నేను ఇవాళ వీడియో పెడతాను, మళ్ళీ చూడండి. అథర్వవేదము 10:2:31 దాంట్లో ఈ యొక్క అష్టచక్ర నవద్వార అనేటువంటి ఈ మంత్రం ఈ యొక్క దీంట్లో హిరణ్యం ఆవరించబడి ఉన్నది, ఆవరించబడి అంటే కప్పబడి ఉన్నది. వారు నరసింహారావు వారు చెప్తుంటారు ఏంటంటే, ఈ యొక్క దారిన ఎవరో ఒక రత్నాన్ని పడేసుకున్నారు. ఆ రత్నం మట్టి చేత కప్పబడి ఉంది. కప్పబడి ఉన్నది అంటే అది ఎట్లెట్ల వాహనాలు అవి పోతూ ఉంటే, దుమ్ము కొట్టుకొస్తుంటే దాని మీద పొరలుగా పడి ఉంటుంటది. దానితోటి అది కనపడదనమాట. పూర్తి మంత్రం అష్టచక్ర నవద్వార దేవానాం పూరయోధ్య తస్యాం హిరణ్యయ కోశ స్వర్గో జ్యోతిషావృత. స్వర్గ అంటే వ్యక్తిగతమైనటువంటి ఆత్మానందం ఈ యొక్క జీవాత్మలకు ఉండేటువంటిది. అది జ్యోతిష ఆవృత, జ్యోతిషం చేత ఆవరించబడి ఉన్నది అని చెప్పేసి అథర్వవేదంలో చెప్పబడింది. అందు గురించి ఆ భగవంతుడు కనబడట్లేదు అనేటువంటి ప్రసంగాన్ని వారు అక్కడ చెప్తుంటారు. ఏంటంటే, దారిన ఎవరో ఒక రత్నాన్ని పడేసుకుంటే దాని మీద దుమ్ము ధూళి అంత పడి ఉన్నది. పడి ఉన్నప్పుడు అది కనబడట్లేదు అంటే ఎలా కనబడుతుంటది? దానిని గుర్తించి దాని మీద దుమ్మును చెదరగొట్టేస్తే, శుద్ధి చేస్తే అప్పుడు కనిపిస్తుంది కదా. అందు గురించి మన హృదయ అంతఃకరణలో భగవంతుడు ఈ రకంగా ఉన్నాడు అని చెప్తున్నాడు అన్నమాట. అయితే ఆ భగవంతుడు నీ తెలుసుకోవడానికి వెళ్ళాలి అని అంటే, నీవు ఏ ఇంద్రియాలనైతే స్వర్గం నుండి వచ్చేటప్పుడు, ఈ జన్మల్లోకి వచ్చేటప్పుడు ఇంద్రియాలను తెచ్చుకున్నావో, ఆ ఇంద్రియాల కాలక్షేపంతో నువ్వు మనోరంజనం చేస్తున్నావు, కాలక్షేపం చేస్తున్నావు. ఏంటంటే, కళ్ళు చూపించిందే దృశ్యమని, చెవులు వినిపించిందే శబ్దమని, చర్మం స్పర్శించిందే అనుభూతి అని, ఈ రకంగా నువ్వేదైతే ఆ ఇంద్రియాల మీద ఆధారపడి ఉన్నావో, నువ్వు ఇంద్రియాల మీద ఆధారపడి ఉన్నావు, నువ్వే పరాధీనంగా ఉన్నావు, నన్ను ఎలా గుర్తిస్తావు? అందు గురించి ఈ యొక్క అష్టచక్ర నవద్వార అనేది ఏంటంటే, ఈ యొక్క ఇంద్రియాలను, ఈ చక్రాలను ఛేదించాలి. చక్రాలను ఛేదించడం అంటే అది వాళ్ళు విలువిద్య నేర్చుకునేటువంటి వారు చక్రం పెట్టి దానికి గురి పెట్టి బాణం కొట్టి దాన్ని ఛేదిస్తారు. ఆ రకంగా ఛేదించడం ఉన్నది ఇక్కడ. ఇంద్రియాలను నిర్వీర్యం చేయాలి. ఇంద్రియాలను వినియోగించుకోకుండా ఎవరైతే జీవించడం జరుగుతుందో, అందుకే భగవంతుడు చూపిస్తున్నాడు ఈ దృష్టాంతాన్ని. ఏంటంటే, కళ్ళతో చూస్తున్నటువంటి వ్యక్తిని దృష్టి మందగించి, దృష్టిని పోగొట్టి గుడ్డివానుగా చేసి కళ్ళు లేకుండా బ్రతికింపజేస్తున్నాడు ప్రజ్ఞాచక్షువు. ఈ ఆర్య సమాజం పునాది పడింది ఆ ప్రజ్ఞాచక్షువు నుండి, విరజానందం నుండి. ఇక్కడ మీరు చెప్పినటువంటి దమనం వచ్చింది కదా మరి. దమనం, అదే దమనాన్ని విప్పుతున్నాను. ఈ యొక్క విరజానందం నుండే ఈ యొక్క ఆర్య సమాజం, విరజానందం నుండి దయానందుడు, దయానందం నుండి ఆర్య సమాజం ఆవిష్కరింపబడింది. అంటే ప్రజ్ఞాచక్షువు నుండి. అంటే అందరూ మరి కళ్ళు పోగొట్టుకొని కళ్ళు పొడుచుకోండి అనే సందేశం కాదు ఇక్కడ. అంటే ఇక్కడ ఏంటంటే, దమనము అన్న దగ్గర పొడుచుకోవడం అనేటువంటిది. బలహీనతలో ఇప్పుడు ఈ పరాధీనతలో
అణిగిమణిగి ఉండడం ఎందుకు అని అంటే వారి పెత్తనం ఉన్నది, మనకు అంత సామర్థ్యం లేదు, బలం లేదు. కాబట్టి మనం వారి ఆధీనంలో ఉండడం, అణిగిమణిగి ఉండడం జరుగుతుంది. అదే మనము పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో బలవంతులమైనప్పుడు మనం ఒకరికి చేతి కింద బానిస బ్రతకాల్సిన పని లేదు. కానీ ఆ సంస్కారాలు ఉండడమే ఇప్పుడు వాళ్ళు పటేల్ దొర అని మాట్లాడే భాష పూర్వ సంస్కారాలను వదలలేకపోవడం అనమాట. అమూర్ఖత్వం అది. ఇక ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఇంద్రియాలను నిర్వీర్య చేయడం. ఇప్పుడు భగవంతుడు ఏ రకమైతే కళ్ళను దృష్టి మందగింపజేసి, రేచీకటి మందగింపజేసి, కళ్ళు పోగొట్టి కళ్ళు లేకుండా పుట్టించి చూపిస్తున్నాడు, అదే రకంగా చెవి వినికిడి లేకుండా చెవిటి వాళ్ళుగా చేసి, మూగవాళ్ళుగా చేసి, మాటలు కూడా లేకుండా, కాళ్ళు లేకుండా, చేతులు లేకుండా చూపిస్తున్నాడు భగవంతుడు. ఏంటంటే నువ్వు ఈ ఇంద్రియాలకు అధీనంగా ఉన్నప్పుడు నువ్వు పరాధీనతనే ఉన్నావు, నీవు స్వేచ్ఛ స్వాతంత్రంతో లేవు, నిన్ను నీవే గుర్తించట్లేదు, నన్నేం గుర్తిస్తావు అనేటువంటిది సారాంశం. అందుకని ఇక్కడ అణిచివేయడం కాదు, వాటి ఉపయోగం లేకుండా నువ్వు బ్రతకగలవు, నీకు ఇది సాధ్యము అని భగవంతుడు ఈ మూగ వాళ్ళ ద్వారా, కుంటి వాళ్ళ ద్వారా, గుడ్డి వాళ్ళ ద్వారా, ఈ యొక్క బుద్ధి వికటించినటువంటి వాళ్ళు ఏంటంటే చిన్న మెదడు ఉంటది, శరీరం అయితే పెద్దగానే ఉంటది, చిన్న మెదడు ఉంటది, తల చిన్నగా ఉంటది, చూసారా? ఓ మాజాది, తల మాత్రమే చిన్నగా ఉంటుంది కానీ మెదడు మాత్రం అంతే ఉంటది కదా అందరికి. మెదడు అంత ఉండదు. దాని లోపల ఎంతైతే గ్రహణ శక్తి ఉండానో పరమాత్మ అందరికి సమానంగా ఇస్తాడు కదా. తల ఆకారం చిన్నగా ఉన్నా కానీ యోగ్యత మాత్రం పెద్దగా ఉంటది కదా. ఉండదు కాబట్టి వాళ్ళు చితికిన మెదడు, చిన్న మెదడు, చితికిన మెదడు అని చెప్పేసి వారిని ఉపహాసం చేస్తుంటారు కదా, రహస్యాలను అర్థం చేసుకోరు కదా. అటువంటి వారి గురించి చెప్తున్నది ఏంటంటే తల మాత్రమే ఇంత అయితే కనబడుతుంటది. వాళ్ళది ఏంటంటే మెదడు అనేటువంటిది మనకున్నంతనే ఉంటది, కానీ వాళ్ళది ఇష్టం కాలేదు. దీని రహస్యం ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఉండండి శ్యామలయ్య గారు, ఇది ఏంటంటే ఎవరైతే బుద్ధి వికాసం జరుగుతుంటుందో, నిండు పౌర్ణమి ఎట్లయితే కనిపిస్తుంటుంటదో ఆ విధంగా గుండ్రగా ముఖం ఉంటుంటది, అది ఆకర్షణీయంగా ఉంటుంటది, అందరికీ వాళ్ళు నచ్చుతుంటారు వాళ్ళ వ్యవహారం. అది కేవలం అది పూర్వజన్మంతో వారికి లభించినటువంటిది. ఇక ఒక్కొక్కరిది అయితే ముక్కొక వైపు పోతుంటది. ఇప్పుడు ముక్కొక వైపు అంటే ఉత్తరప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి ములాయం సింగ్, ఆయన కొడుకు ఇప్పుడు ఉన్నాడు చూడండి, ఆయన కూడా ముక్కు వంకరగా ఉంటుంటది. ఇక మళ్ళీ ఇక రకరకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వారి కర్మానుసారంగా అట్లా ఉంటుంటది. అయితే ఈ బుద్ధి ఎవరైతే మోక్షానికి వెళుతూ ఉంటుంటారో, ఈ బుద్ధి అనేటువంటిది వస్త్రాన్ని మనం ఇట్లా ఇడిచి వేసినప్పుడు ముడతలు ఎట్లా పడుతుంటుందో మెదడు అట్లా ఉన్నది. ముక్తికి వెళ్ళేటప్పుడు వారి ఆ ముడతలన్నీ విప్పుకున్నప్పుడు తల అనేటువంటిది గుండ్రంగా ఉంటుంటది. అప్పుడు ఈ యొక్క బ్రహ్మరంధ్రం అనేటువంటిది ఈ విప్పుకోవడానికి ఉల్లిగడ్డ చెట్టుకు ఆ పక్కకు అన్ని ఆకులు ఉంటాయి, మధ్యలో కాండం ఏ రకంగా అయితే ఉంటుంటాదో అది ప్రయోగం చేయడానికి అందరినీ ఇంటి దగ్గర ఉల్లిగడ్డలు పెట్టమని అంటే ఎవ్వరు పెట్టలేదు, ప్రయోగానికి ఎవ్వరు రాలేదు. ప్రయోగం చేస్తే తెలుస్తుంటది ఇవన్నీ రహస్యాలు. ఆ ఉల్లిగడ్డ కాండం ఏ రకంగానైతే ఇట్లా వెళ్ళి ఇట్లా విప్పించుకుంటుంటుందో, భగవంతుడు ఈ దేహంలో జరిగేటువంటి ఈ రహస్యాన్ని ఈ మూలాధారం నుంచి ఈ యొక్క ఈ వెన్నెముక లోపలి భాగం, వెన్నెముక బయట కాదు, వెన్నెముక లోపలి భాగం ఈ యొక్క మూలాధారం నుంచి కింద నుంచి ఇట్లా వచ్చి ఈ యొక్క గొంతు లోపల నుంచి ముక్కు వెనక భాగం నుంచి ఈ యొక్క ఎడమ కుడి ఈ మెదడు ఏ రకమైతే ఉంటుంటుందో వీటి మధ్యలోంచి ఈ ఎడమ కుడి మెదడు, ఈ వెనక చిన్న మెదడు, ఈ మూడుటి మధ్యలోంచి ఇట్లా వస్తుంటుంటది. అక్కడ ఈ యొక్క ఉల్లికాడ మీద ఉల్లి పువ్వును ఎట్లయితే వికసింపజేసి చూపిస్తున్నాడో, ఈ యొక్క మెదడు మనది ఏదైతే ఎంతైతే ముడతలు పడి ఉందో ఇదంతా పరిపూర్ణంగా విప్పుకుంటుంటది. అటువంటి వారికి ముక్తి లభిస్తుంటుంటది. ఇప్పుడు ఇదేదైతే సంకుచితంగా ఈ యొక్క తల ఇట్లున్నటువంటి వారికి వికసితం కాదు. అంటే భగవంతుడు ఏ సామర్థ్యం అయితే పెట్టాడో ఆ సామర్థ్యం గ్రహించడానికి వీరి ప్రారంధం సరిపోదు అనేటువంటిది అభిప్రాయం. ఇక వీరి సామర్థ్యాన్ని
పెంచుకోవాలంటే వీళ్ళు చాలా పురుషార్థం చేయాలనేది అభిప్రాయం. వాళ్ళ చిన్న మెదడు ఉంటుంటది, ఆ మెదడుతో అట్లా చూపిస్తున్నాడు. వీళ్ళ కళ్ళు పోగొట్టి చూపిస్తున్నాడు, వాళ్ళకు వినికిడి శక్తి లోపించి చూపిస్తున్నాడు, వీళ్ళకి చేతులతోటి, వాళ్ళకి కాళ్ళు తీసి. ఇంద్రియాలు లేకుండా నువ్వు జీవించగలవు అంటే నువ్వు ఈ ఇంద్రియాల వాడవు కాదు, నువ్వు ఈ దేహం వాడివి కాదు అనేటువంటిది భగవంతుడు ఒక నాటకీయ రంగంగా మనల్ని పాత్రధారులను చేసి మనల్ని ఆడించి మనకి కనువిప్పు కల్పిస్తున్నాడు. ఇది గమనార్హం. పట్టుకుంటున్నారా ప్రభాకర్ గారు? అవునాచార్య. రజనీ అమ్మ గారు, రాజమణమ్మ గారు పట్టుకుంటున్నారా? సువర్చలమ్మ గారు వింటున్నాం ఆచార్య. నువ్వు ఇంద్రియాల వాడివి కాదు, ఈ ఇంద్రియాలు నీ ఉంటేనే నువ్వు బ్రతకగలుగుతావు, ఈ దేహం ఉంటేనే నువ్వు ఉన్నావు అనేది కాదు, వీటికి అతీతంగా నువ్వు ఉన్నావు అనేది భగవంతుడు చూపిస్తున్నాడు. అలాంటప్పుడు దమనము అంటే దమనం సరైనటువంటిది కాదు. అక్కడ ఏంటంటే ఈ ఇంద్రియాలు ఉన్నా కూడా వాటిని వినియోగించుకోకపోవడం. ఇది హిందీలో ఒక సామెత ఎన్నోసార్లు చెప్పుకున్నాం, మజ్బూరీకానా మహాత్మా గాంధీ. అంటే గాంధీ తాత ఎందుకు ఒకే గోచి మీద ఉండి పైన ఒకటి ఇట్లా చేసుకుంటాడు అని అంటే, అతడు పేదవాడు, అతని దగ్గర ఏం లేదు కాబట్టి అట్లా ఉంటుంటాడు. అది మజ్బూరి, హిందీలో మజ్బూరి అంటారు అనమాట. అంటే ఏమి చేయాలని పేదరికం అని. అయితే ఈ మజ్బూరి కాదు, నువ్వు ఇంద్రియాలకు దేహంకి పరిమితం కావు, నీకు వీటి ద్వారానే నువ్వు అభివ్యక్తం అవుతున్నావు అనేది కాదు. ఇవి లేకుండా నువ్వు ఉండగలిగిన నాడు నువ్వు నా దగ్గరికి వస్తావు అనేటువంటిది భగవంతుని సందేశం. అనేటువంటిది దమనం అని ఇక్కడ వీరు వ్యాఖ్యానం చేశారు కాబట్టి మనం వారి అభిప్రాయాన్ని, వారి భాష్యాన్ని చదువుతున్నాం కాబట్టి దమనం అని చెప్పాలి. కానీ దమనం సరైనటువంటిది కాదు. ఇప్పుడు ఈ దమనం అనే దగ్గర ఒక కథ ఏంటంటే, అది నక్క అడవిలో తిరిగింది, ఎక్కడ ఏమి దొరకలేదు. దాదాపు పొద్దున్న నుంచి తిరుగుతుంటే మధ్యాహ్నం తర్వాత 3:30 అయింది. ఆ సమయానికి కానీ ఏమీ దొరకలేదు. కనీసం నీళ్ళన్న తాగుదామని చెప్పేసి ఆ నదిలోకి పోతే తాబేలు ఒడ్డు పైకి వచ్చింది అనమాట. ఇక నక్క మెల్లగా నక్కి పోయి అయితే దాన్ని దొరకపుచ్చుకున్నది అనమాట. దొరకపుచ్చుకునేసరికి అది నీళ్ళలోకి వెళ్ళలేకపోయింది తాబేలు. అయితే దాన్ని తినడానికి చూస్తే ఈ తాబేలు యొక్క దాని వైవిధ్యం ఏంటంటే, విశిష్టత ఏంటంటే, ఏదైనా ఆక్రమణ చేయడానికి వస్తే అన్ని దగ్గరికి తీసుకుంటుంటది. కాళ్ళను, తోకను, తలను ఆ బొచ్చ కిందకి తీసుకుంటది. అదే ముళ్ళ పంది అయితే ఏం చేస్తుంది, ఏదైనా ఆక్రమణ చేయడానికి వస్తే తన శరీరం మీద ఉన్నటువంటి రోమాలన్నీ ఇట్లా విప్పుతుంటది అనమాట, కొయ్యలుగా. అంటే ఏదైనా దాడి చేస్తే దానికి హింస జరగాలని. అయితే ఈ యొక్క తాబేలును ఆ నక్క దొరికించుకున్నది. ఎటు నుంచి తినడానికి పోయినా కూడా దానికి తిననీకి వస్తలేదు. దాని బొచ్చని పట్టుకోవడానికి పోతుంటే పళ్ళతో జారిపోతుంది. ఏం చేయాలని నక్కకు ఆలోచన ఏమొచ్చింది అని అంటే, సరే దీనిని నానబెట్టుకుంటే కొద్దిగా మెత్తగా అవుతుండొచ్చు, ఎండిపోయినది అని చెప్పేసి ఆయనతో తీసుకొచ్చి ఆ నదిలో నీటి కొనకు దాని మోకాల కింద అనగబెట్టింది అనమాట. నీళ్ళలో పెట్టి మోకాలతోటి అనగబెట్టి పెట్టింది. కొద్దిసేపు అయిన తర్వాత కొద్దిగా తలని ఇట్లా కదిలిస్తున్నప్పుడు అది తప్పించుకోవడానికి చూస్తుంటే ఆ తాబేలతోటి, ఓహో ఇది కొద్దిగా నానినట్టు ఉన్నది, అందుకే అది బయటకు రావడానికి చూస్తున్నది, తల బయటకు తీస్తున్నది అని చెప్పేసి ఆ నక్క అడుగుతుంది అనమాట. నానావా అంటే అప్పుడు తాబేలు ఏమంటుందంటే, అంతా నానాను కానీ నీ మోకాల కింద నానలేదు అంటుంటుంది. అవునా అని చెప్పేసి మోకాలని కొద్దిగా సల్లేడుస్తుంది అనమాట, కొద్దిగా లూజ్ చేస్తుంది. అదే సర్రని జారిపోతుంటది. ఆ రకంగా అవుతుంటది అనమాట. ఈ అనగదొక్కేటువంటి దమనము అనే దానికి ఇటువంటి అభిప్రాయం వస్తుంటది. అందుకని దమనం చేయకూడదు, ఎవరిని కూడా హింసించకూడదు, ఎవరిని కూడా వాళ్ళను ఉత్పీడన చేయకూడదు. ఉత్పీడనకు గురవుతున్నారు అని అంటే విస్ఫోటం తర్వాత మనకు పొంచి ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. ఎవరినైతే మనం హింస చేస్తుంటామో, ఎవరినైతే మనం ఎక్కువ ఇబ్బంది పెడుతుంటామో వారిలో సంగ్రహితం అవుతుంది. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేవారు, ఈ వృద్ధాశ్రమాలకు పోయేవారు, వీళ్ళు పిల్లలను ఆగం చేశారు కాబట్టి ప్రతి చిన్నదానికి పెద్దదానికి తిట్టడం, వారిని కొట్టడం,
అవమానపరచడం చేశారు కాబట్టి అప్పుడు వాళ్ళు చిన్నగా ఉన్నారు కాబట్టి అన్ని సహించుకున్నారు. మనం చేసినవన్నీ వాళ్ళ మనసులో నిండిపోయాయి, స్టోర్ అయిపోయాయి. ఇక వాళ్ళు పెద్దగా అయిన తర్వాత మనం చేతగాని వాళ్ళు ముసలి వాళ్ళం అయినప్పుడు ఇంట్లో నుంచి భార్య మాటలు విని ఈ ఇంటి నుంచి తరిమేయడం. ఆ రకంగా తరిమేసిన వారు ఈ వృద్ధాశ్రమాలలో ఫుట్పాత్ మీద ఈ చెట్ల కింద బతుకుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. అందుకని పిల్లలను ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. అదే సందేశం. అందుకని ఈ దేవతల ఇక్కడ దమనం గురించి చెప్తున్నారు, దానికి ప్రత్యామ్నాయంగా ఏ విధంగా నడుచుకోవాలి మరి? అదే దానికి అది ఆ ప్రసంగం ఇంకా ముందుకు ఉన్నది కదా. దీంట్లో ఏమని చెప్తున్నానంటే ప్రత్యామ్నాయం ఇంద్రియాలు ఉన్న ఇప్పుడు భగవంతుడే చూపిస్తున్నాడు దీనికి కూడా దృష్టాంతం. అసమర్థతలో బలహీనతలో బాధ్యతలు ఎక్కువ అని చెప్పేసి కనబడని వారికి కళ్ళద్దాలు, వినబడని వారికి చెవులు మెషిన్లు, నడవరాని వారికి చేతికర్ర, ఈ రకంగా బలహీనతలో బాధ్యతలు అప్పగిస్తున్నాడు. ఆ బలహీనత దూరమైనప్పుడు ఆ బాధ్యతలు ఆ బలహీనతలు అవన్నీ తీసేస్తున్నాడు. దృష్టి బాగైంది. ఇప్పుడు ఓం ప్రకాష్ కళ్ళద్దాలు వచ్చినాయి. ఎటువంటి అంటే దూరపు చూపు. ఆ దూరం నుండి వచ్చే వాహనం వచ్చి ఎదురుగా నిలబడే వరకు కనబడదు అనమాట. అటువంటిప్పుడు కళ్ళద్దాలు అవసరమని పెట్టారు. అయితే వీరికి ఒక అతను చెప్పినటువంటి ప్రయత్నం ద్వారా ఈ కళ్ళద్దాలు తీసేశాడు. ఇప్పుడు కళ్ళద్దాలు అవసరం లేదు కదా, దృష్టి బాగా అయిపోయింది కాబట్టి కళ్ళద్దాలు అవసరం లేదు. అదే యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు విరిగినటువంటి వారికి మళ్ళీ డాక్టర్ చికిత్సతోటి కాళ్ళు మంచిగా అయితే చేతికర్ర ఎందుకు పట్టుకుంటారు? నడవలేనప్పుడే కర్ర పట్టుకుంటారు. అదే పరిస్థితి. ఇవి మా దమనము అన్నప్పుడు వాటికి ఈ యొక్క బలహీనతలోనే బాధ్యతలు. కనబడినప్పుడు కళ్ళద్దాలు, వినపడినప్పుడు చెవుల మిషిని, నడవరానప్పుడు చేతికర్ర, ఇటువంటివి తప్పనిసరి. అదే నడవచ్చిన తర్వాత, వినపడ్డ తర్వాత, కనబడ్డ తర్వాత ఇవి అవసరం లేదు కదా. అందుకని భగవంతుడు ఏమనంటే నీకు ఇంద్రియాలు ఉంటాయి, వాటిని నువ్వు వినియోగించకు అనేటువంటిది సందేశం. ఇప్పుడు ప్రణవముని గారు అడిగినటువంటిది ఈ యొక్క విద్వాంసులకు ఋషిమునులకు చెప్పేటువంటి దా శబ్దం యొక్క అభిప్రాయం ఏంటంటే ఉన్నదానిని మనము వినియోగించుకోవద్దు అని అంటే ఇది దీని సందేశం యజుర్వేదము 40వ అధ్యాయము ప్రథమ మంత్రం ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన. మొదటి మంత్రం 2వ చరణంలో చెప్తున్నాడు. తేన త్యక్తేన భుంజీత, త్యాగపూర్వకంగా త్యాగమయంగా ఏదున్నా కూడా పంచుకొని తినాలి, అందరికీ వర్తించేటట్టుగా. అంతా నాకే కావాలని కబ్జా చేసుకొని కూర్చున్నామని అంటే ఆ చూసిన వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటారు. ఆ తిరుగుబాటే ఈ యొక్క నక్సలైట్లు అనేది, ఇంకా వేరే వాళ్ళు అనేది అది మనకు అవసరం లేదు. కాబట్టి ఈ తిరుగుబాటు రాకుండా ఉండాలంటే నువ్వే అందరికి పంచుకుంటూ ఉన్నావు అనుకో, నీ మీద ఎవరు దౌర్జన్యం చేస్తారు, నీకు దుఃఖం ఎట్లా వస్తుంటది? మునిగారు అర్థమవుతుంది ఆ విషయం. త్యాగ భావంతో ఉండాలి. అందుకే ఓం ప్రకాష్ కూడా చెప్పేది ఏంటంటే మనం ఏదైనా మంచి పనులు చేస్తే పిల్లలకు ప్రాముఖ్యత ఇవ్వాలి, వారి చేత చేయించాలి. వారు ఇవాళ తెలియసుకోకుండా తర్వాత అయినా తెలుసుకుంటారు. భగవంతుడికి తెలుస్తున్నది. ఇది చూసావా, ఇతను ఎంత త్యాగభావంతో ఉన్నాడు, ఇది చేసేది తను, ఆ పిల్లలకు ఆ ఊహ కూడా లేదు, చేసేది తను, కానీ పిల్లల పేరు పెడుతున్నాడు. దీంతో పిల్లలకు ప్రోత్సాహనం వస్తుంటది. ఒకటి తనది త్యాగభావం అనేటువంటిది వ్యక్తం అవుతుంటది. భార్యను ముందుకు తీసుకురావాలి, పిల్లలను ముందుకు తీసుకొస్తే వాళ్ళంతా మనల్ని ముందుకు తీసుకొస్తారు. అది రహస్యం అక్కడ. అయితే ఇంకా మళ్ళీ మానవులకు దానం. మా దేవతలకేమో దా అంటే దమనం అని ఎక్కడ చెప్పాడు. ఇక మానవులకు దా అంటే దానం. దానం అంటే త్యాగభావం. త్యాగం చేయాలి. కబ్జా చేసుకొని కూర్చుండదు. ఇది నాదే, అది నాదే, ఇంత అంతా అని చెప్పేసి. ఏదైతే ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా, కింగ్ ఫిషర్ పూర్వాధిపతి, బెంగళూరు నుంచి వెళ్ళిపోయాడు కదా, మాల్యా, ఆయన పూర్తి పేరు విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఏదైతే చేస్తుంటారో అది ఎక్కువ కబ్జా చేసుకొని కూర్చుంటే మళ్ళీ దానికి తిరుగుబాటు అవుతుంది, అది జరుగుతుంటది అనమాట.
ఓ మాచార్యజీ మెదడు గురించి వచ్చినప్పుడు ఆడ ఒక ఆలోచన వచ్చింది నాకు, అది అడుగుదామని. అంటే అడగండి అడగండి. మెదడు అంటే ఇప్పుడు పైన ఒక మెదడు ఉంది, లోపల కూడా ఒక మెదడు ఉన్నదని కొంతమంది చెప్తారు. అది వాస్తవమా? ఇప్పుడు బొడ్డు దగ్గర నుంచి అది కూడా ఒక మెదడే అంటారు, రెండవ మెదడు అంటారు. దానికి సమాధానం కావాలి. ఇప్పుడు ఈ ప్రాణాయామం అయితే ఇప్పుడు మనది కొంతవరకు నడుస్తున్నది. ఇక ఎదురెదురు కూర్చున్నప్పుడు అప్పుడు తెలుసుకుంటారు ఏంటంటే ఈ యొక్క 4వ ప్రాణాయామం, మొదటిది 4వది ప్రత్యేకమైన, 5వది 4వది కదా 5వది బాహ్యాభ్యంతర విషయాక్షేపి 5వది, మరి మొదటిది ఉద్గీతం. ఈ ప్రాణాయామం చేసేటప్పుడు ఈ సాక్షాత్కారం గురించి వాళ్ళు చెప్పేటప్పుడు ఏమంటారంటే, ఎవరైతే బొడ్డు నుండి శ్వాస తీసుకుంటారో అని అంటున్నారు అనమాట. బొడ్డు నుండి శ్వాస తీసుకోవడం ఏంటి? బొడ్డు కాడికి అది పుట్టినప్పుడే ఆ పైపు ఉంటుంటది, పేగు బంధం ఉంటుంటది. ఆ తల్లి గర్భం నుంచి రాగానే పేగు వండుకుపోతుంది, మూసుకుపోతుంటుంటది. దానిలో శ్వాస తీసుకోవడం ఏంటి? ఇది ఈ యోగాచార్యులు చెప్తున్నటువంటి అజ్ఞానం. అయితే ఇదే రూపకంగా ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్తున్నటువంటిది ఏంటంటే, మెదడు పైన ఉంటది, కింద ఉంటది, లోపల ఉంటది. లోపల ఎక్కడ ఉంటది? వారు ఉంటది అని చెప్పడం కాదు, ఎక్కడ ఉంటది నిరూపించాలి. ఇప్పుడు శ్వాస బొడ్డుతోటి తీసుకుంటారని వీళ్ళు యోగాచార్యులు చెప్తున్నారు. ఇప్పుడు స్త్రీల దగ్గర ఎంత పెద్ద సమస్య అంటే, ఈ యొక్క కట్టినటువంటి వస్త్రం బొడ్డు కింద కడితే ఒక అభిప్రాయం, బొడ్డు పైన కడితే ఇంకొక అభిప్రాయం. మరి శ్వాస ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు చిన్న పైన ఒక మెదడు, తలలో ఒక మెదడు, లోపల ఒక మెదడు అని చెప్తున్నారు. లోపల అంటే ఎక్కడ ఎక్కడ ఇది ఒక్కొక్కసారి అభిప్రాయం సరిగా గ్రహించినప్పుడు ఏమని చెప్తుంటారంటే, వీడి చిన్న మెదడు చితికిపోయింది అందుకే గ్రహించలేదు అని అంటుంటారు. విన్నారా ఈ మాట? ఆ రకంగా జరుగుతుంటది. కాబట్టి ఈ మెదడు అనేటువంటిది, ఈ పెద్ద మెదడు ఇది కుడి, నేను చూపిస్తున్నాను కాబట్టి నాకు ఇది కుడి మెదడు, మీకు ఎడమ కనిపిస్తుంటది కాబట్టి ఎదురుగా ఈ కుడి ఎడమ మెదడు మళ్ళీ వెనుకకు ఈ 3 ఉంటాయి. కావాలంటే ఇవాళ చిత్రం పెడతాను చూడండి. 3 విభాగాలతోటి మన ఈ ఒక అలా మెదడు అనేది ఏర్పడుతుంటది. ఇక 4వది లోపల ఎక్కడ ఉంటుందో వారిని అడగండి ఎవరైతే చెప్పారో, ఎందుకంటే దాని గురించి కాలక్షేపం చేయద్దు. ఇక ఈ మానవులకు త్యాగభావం, త్యాగంగా ఉండాలి. భగవంతుడు చూపిస్తున్నటువంటిది ఏంటంటే, నేను ఏ రకంగానైతే త్యాగం చేసి ఉంటున్నాను, నువ్వు కూడా అదే రకంగా త్యాగం చెయ్యి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఋగ్వేదము 4వ మండలము 21వ సూక్తములో మొదటి మంత్రము, అహం మనురభవం, నేను మననశీలుడనే ఉన్నాను. అదే విషయాన్ని ఋగ్వేదం 9వ మండలంలో మళ్ళీ చెప్తున్నాడు. ఏంటంటే, మనుర్భవ దైవ్యం జనయా, నువ్వు కూడా మననశీలుడవు కా. మనుషులందరికీ చెప్తున్నటువంటిది ఏంటంటే పశుపక్షులకు అవైతే వాటికి ఆ జ్ఞానం లేదు కాబట్టి మనుషులకు చెప్తున్నాడు, మనుష్య మాత్రుల అందరికీ చెప్తున్నది ఏంటంటే మననశీలుడు, చింతన మనన నిధిధ్యాసనంతో మననశీలుడం కావాలి. అప్పుడే దైవ్యం జనయ, దివ్యత్వాన్ని మనం జన్మింపజేసుకుంటాం. మనలో దివ్యత్వం అనేటువంటిది ఉదయిస్తూ ఉంటుంటది. తద్వారా మన ఆత్మోత్థానం జరుగుతుంటది అనేటువంటిది భగవంతుని సందేశం. అందుగురించి త్యాగభావం, త్యాగం. తండ్రి కొడుకును కనకపోతే, పెళ్లి చేసుకోకపోతే పనికిరాడని, పెళ్లికి పనికిరాడని, కట్నం తీసుకోకపోతే ఏదో లోపం ఉన్నదని ఒకటి, పెళ్లి చేసుకొని సంతానం కనకపోతే యోగ్యుడు కాదని, నపుంసకుడని, మళ్ళీ సంతానం అయిన తర్వాత వాళ్ళను ప్రయోజకులను చేయకపోతే ఒక రకంగా, అన్ని రకాలుగా త్యాగభావం నేర్పిస్తున్నాడు అనమాట. పెళ్లి చేసుకొని భార్యకు తన జీవితాన్ని సగం అర్పింపజేయడం, సంతానాన్ని జన్మింపజేసి ఇంకా తనను తాను సంకోచింపజేసుకోవడం, కుటుంబంతో వికాసం, ఈ రకంగా త్యాగభావం అనేటువంటిది నేర్పిస్తున్నాడు. తాను తినేదాని నుంచి, కట్టుకునే బట్ట నుంచి, ఉండే ఇల్లు నుంచి ప్రతిదీ భార్యకు, పిల్లలకు, అందరికీ వర్తించాలని. మళ్ళీ ఇంకా ఈ యొక్క అసురులకు దయాభావం, ఈ హింస ఎవరైతే చేస్తున్నారో, పశుహింస ఎవరైతే చేస్తున్నారో, ఈ యొక్క
ఈ హింస దృష్టికోణంతో ఎవరైతే ఉంటున్నారో అది సరైనటువంటిది కాదు, దయాభావం ఉంచాలి అనేటువంటిది సారాంశం. దయ ఉన్నప్పుడే ఈ అసురత్వం అనేటువంటిది నశిస్తుంటది. మనం సురులం కావాలి కానీ అసురులం కావద్దు. అసురులు అంటే రాక్షసత్వం, హింసక భావం అటువంటిది. ఇక సురులు అంటే దేవతలు, దివ్య భావం. సమయం ఏమో పరిగెడుతుంది, విస్తృతంగా చెప్పుకుంటే లోతుగా వస్తుంటది, సమయం పరిగెడుతుంది. అదే అసురులు దేవతలు ఎవరో కాదు కదండి, మనలో ఉన్నటువంటి భావం, దానిని సవరించమని ఇక్కడ చెప్తున్నటువంటి రహస్యం. ఓ ముని గారు చెప్తారు, ముందుకు తీసుకెళ్ళండి. ఓం ధన్యవాదం ఆచార్య ఓంప్రకాష్ గారికి. జ్ఞానగంగా ఆధ్యాత్మిక విద్య బృహదారణ్యక ఉపనిషత్తు 5వ అధ్యాయం అన్నాడమ్మా ఆచార్య. మొదటిది 5వ అధ్యాయము 2వ బ్రాహ్మణంలో, 5వ అధ్యాయము 2వ బ్రాహ్మణంలో ఉన్నాము. ప్రజాపతి వారికి ఇచ్చినట్టు వరంలో ఒక్కొక్కరు 3 రకాల విభాగాలుగా ఆలోచిస్తున్నారు. దేవతలు ఏ విధంగాను, తర్వాత మానవులు ఏ విధంగాను, అసురులు రాక్షసులు ఏ విధంగాను అని చెప్పి ఈ విధంగా లోతుగా అర్థం చేస్తున్నాము. తర్వాత దమనము అనే విషయాన్ని తీసుకొని చాలా లోతైనటువంటి విషయాన్ని అర్థం చేయించారు. ఆ విధంగా మనం తెలుసుకుంటే ఆత్మోత్థానము, పరమాత్మనికి దగ్గరగా ఎవరు వెళ్ళాలా అనేటువంటి ఈ అహంకారాన్ని త్యాగం చేసి తనను తాను తెలుసుకొని ఈశ్వరీయ భావం గుర్తించాలంటే ఈశ్వరునికి బిందు చుక్క అనేది ఉండదు. ఈశ్వరుని రహస్యం కూడా సర్వాంతర్యాన్ని ఎట్లా గుర్తుపట్టాలనే విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారు. వారికి ధన్యవాదాలు. ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే గంట సింబల్ను నొక్కండి. ఈ 1-2 సార్లు వినాలని ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసన సువర్చలమ్మ గారు. ఓం ధన్యవాదములమ్మ. సువర్చలమ్మ గారు ఏదో చెప్పబోయారు, ఆగిపోయారు, చెప్పండి. అదే ఆచార్యజీ, ఇది మనుషులు అని, రాక్షసులని, దేవతలని ఇన్ని మనకు విడివిడిగా అర్థం చేయటం ఎందుకంటే ఇవన్నీ మనలో ఉన్నటువంటి తత్వాలని గుర్తించాలనేటటువంటిది. అందుకని మనలోనే ఉన్నాయి అనేటటువంటిది అనుకున్నప్పుడే మనకి విడిగా ఆలోచించం అన్నమాట. ధన్యవాదాలు. కదా సంధ్యాయోగ బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. పుట్టబోయే శిశువు ఆత్మభావం అన్నమాట. అమృత స్వరూప, నా కోసం ఉపస్తరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యురాలను. ఓం అమృతాపిధానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటి వలె ఆవరించి ఉన్నావా స్వామి, ధన్యురాలను. ఓం సత్యం యస్య శ్రీమయి శ్రీకి శ్రేయతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యము, యశస్సు, ధనైశ్వర్యములు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండును గాక. ఆచమన మంత్రం. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేది. ఇప్పుడు గర్భం నుండి బయటికి వచ్చాక అమ్మతో కలిపిన ఆ పేగు బంధాన్ని తెంచలేనందున శిశువు అభ్యర్థన. ఓం సెన్నో దేవి రభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఈ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించే యోగ్యమైన జలస్రావంలో నాకు అందుబాటులో సేవింపజేయండి స్వామి. పరమేశ్వరుడు తథాస్తు. అదిగో అమ్మ దగ్గరికి వెళ్ళి తమ్మని స్తన్యపానం చేయి. అంగస్పర్శ మంత్రాహ.
భావ వ్యక్తీకరణం మనుష్య జన్మలోనమాట. జీవాత్మ, ఓ పరమేశ్వర, నాకు తల్లిదండ్రుల ఆత్మీయుల సాన్నిధ్యం పునర్జన్మను ప్రసాదించండి. ఈశ్వరు ఉవాచ తథాస్తు. స్వర్గ సుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జరామరణ జన్మ దుఃఖములో నీవు ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించుగాక. ఇంద్రియ స్పర్శ మంత్రాహ. ఓం వాక్ వాక్. ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి అని మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, ఉద్విగ్నత. మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత సంతృప్తి దశ, ప్రశాంతత. ముఖ్యం విషయం యజుర్వేదం. భక్షాభక్ష అవివేక బుద్ధి, అభీష్ట పదార్థ సేవనలో అనారోగ్యం, హింస, మృత్యువు, అనారోగ్యం, అసంతృప్తిదాయకము. వివేక బుద్ధి, మోక్షానంద మార్గము, స్వనియంత్రణలో అహింస, ఆరోగ్యం, దీర్ఘాయుప్రదాయకమైనటువంటి ఆరోగ్య ఆహార సేవనము. ఓం ప్రాణ ప్రాణ. పీల్చుకున్న శ్వాసను వదలాలని, వదిలిన శ్వాసను ఊపిరిని పీల్చగానే వ్యాకులత, పీల్చుకోవాలనే వ్యాకులత, అసంతృప్తి. తదుపరి శ్వాసని పీల్చుకున్న తర్వాత నిర్మలత, పీల్చుకున్న ఊపిరిని వదిలిన తర్వాత సంతృప్తి. ఓం చక్షు చక్షు. ఇదేంటి అదేంటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, చూడాలి చూడాలి అనేటటువంటి ఆతృత, ఇది అసంతృప్తి జీవితం. చూసిన తరువాత సంతృప్తి జీవితం. ఓం స్తోత్రం స్తోత్రం. ఇంద్రియం, ఇది విన్న తర్వాత ఒక సంతృప్తి, ఒక తృప్తి. ఓం నాభిహి. నాభిర్మే చిత్తం విజ్ఞానం అంటే ప్రారబ్ధ బుద్ధి జన్మ జన్మకు భౌతికంగా నన్ను దిగజారుస్తూ ఉంటే, మరొక వైపు మానవ జన్మలోని సందర్భ పూజ, జప, ఉపాసన, ధ్యానము పేరుతో పూజారి, ధర్మోపదేశక యోగాచార్యుల ద్వారా రాయబారం పంపి నన్ను మెప్పించి మీ సంతకు రప్పించుకోవటం చూస్తుంటే మాట రావట్లేదు స్వామి. ఓం హృదయం. సముద్రేతే హృదయం అప్సంత సంత్వారిసంతు మోషదీవి తాపహ. సకల ప్రాణిజాతుల హృదయాంతఃకరణంలో కొలువై ఉండి ఉచితానుచ ప్రోత్సాహ భయాలని హెచ్చరిక అమోఘం స్వామి. ఓం కంఠః. అసో కంఠే గ్రీవాశ్రోణి అంటే రెండు కంటెముకల మణిహారముల రెండు కంటెముకల దిగువ స్థానమున శ్రావముల ఆవాగమనం మరియు భావ వ్యక్తీకరణ, స్పందన గమనార్హము. ఓం శిరః. మూర్ధనమస్య సంశీర్య ద్రవ్య హృదయం చ యత్ మస్తిష్కోత్ భూత్వః ప్రేరేత్ పవమానోది శీర్షతః. నిర్మల హృదయం గుండా అతుకుల మస్తిష్కము కంటే పైకి వాయువును ఎక్కించు. అదో దేవకోశః తత్ ప్రాణో అభిరక్షతి అంటే జీవాత్మ ప్రార్థన. మార్చిన మంత్రాలు మామూలు. ఓ మార్చిన మంత్రాः. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహః పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్ర. అద ప్రాణాయామ మంత్రాः. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం. తర్వాత అఘవచన మంత్రం. ఓం భూ. ఓం రితం చ సత్యం చ భీతా తపసో జాయత. తతో రాత్ర జాయత. తతః సముద్రోర్ణవః. సముద్రాదర్ణవాధది సంవత్సరో అజాయత. అహోరాత్రాణి విదదద్విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యా చంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయేత్. దివం చ పృథివీం చ అంతరిక్షమదో స్వః. ఆచమనం. ఓం శన్నో దేవీరభిష్టయా ఆపో భవంతు పీతయే. సంయోరవిస్రవంతు నః.
अतः मनसा परिक्रममन्त्राः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या ईशवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमो ऋषिभ्यो नमः। एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं द्वयं विश्वस्तं जम्भे दद्मः। दक्षिणादिगिन्द्रोऽधिपतिः तिरस्तिराजी रक्षिता पितर ईशवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः। ऋषिभ्यो नमः। येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जम्भे दद्मः। प्रदेशे दिक्कु वरुणोऽधिपतिः पृदाकु रक्षिता नमिषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः। ऋषिभ्यो नमः। येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जम्भे दद्मः। उदेचे दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षिता सेनिऋषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः। ऋषिभ्यो नमः। येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जम्भे दद्मः। ध्रुवादिक्कु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदईशवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः। ऋषिभ्यो नमः। येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जम्भे दद्मः। ऊर्ध्वादिक्कु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः। तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः। ऋषिभ्यो नमः। येभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं विश्वस्तं जम्भे दद्मः। అదోపస్థాన మంత్రాలు. పరమేశ్వరుడి దగ్గరికి జీవాత్మ చేరుతుంది. ఇప్పుడు పరమాత్మ జీవాత్మ ఇద్దరే ఉంటారు దీంట్లో. ఓం ఓం రాధిక జాత వేదసే సునవామ సోమ మరాతీయతో నీదహాతి వేదః సనః పర్షదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాచగ్నిః చిత్రం దేవానాముదగదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్య అగ్నేః ఆప్రాచ్యావా పృథివీ అంతరిక్షం సూర్యాత్మా జగతస్తశ్రుషశ్చ ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం ఉద్వయం తమసస్పరిస్వాహ పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. సంధ్య పూర్తవుతుంది. ఇప్పుడు దీంట్లో అసఫలమైన వారు ఇప్పుడు ప్రాయశ్చిత మంత్రంతో మరి ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణ్యామ శరదశతం ప్రబ్రవామ శరదశతం అదీనాహస్యామ శరదశతం భూయస్య శరదశతా. ఆచమనం. ఓం శన్నో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. गायत्री. ओम भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. हे ఈశ్వర దయానిదే భగవత్కృపయ అనే ఈశ్వర దయానిదే మీ అనంత కృప వలన మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములన్నీ చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ యందే సంప్రాప్తించుకొందుముగాక. ఓం నమ శంభవాయ చ మయో భవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ
శివతరాయ చ. ఓం శన్నో దేవి రవిష్టయ आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः. इति ब्रह्मयज्ञं समाप्तं. ధన్యవాదాలు ఆచార్య. సువర్చలమ్మ గారికి ధన్యవాదాలు. అత శాంతి పాఠ. ఓం దేవ్ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. అందరు ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ధన్యవాదాలు ఆచార్య. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. వరలక్ష్మి ఆచార్య సర్వేభ్యో నమో నమః ఆచార్య. నమస్తే. ఏమైంది సువర్చలమ్మ గారు? అన్ని తప్ప. అదే ఆచార్య, రేపు అదే అంగస్పర్శ తర్వాత మార్జిన మంత్రాలు ఉన్నాయి కదా, తర్వాత వారు చెప్తే కంటిన్యూ అవుతుంది అనేది అభిప్రాయం చెప్దామని ఆచార్య. మీరు వారు పుష్పమ్మ గారు చెప్పిందే మీరు చెప్తున్నారు, మరి మీరు ముందుకు పోలేదు. అంటే నిన్న